జగనన్న అంటేనే నమ్మకమని, ఈసారి జరిగే ఎన్నికల్లో నమ్మకస్తులకు నమ్మక ద్రోహులకు మధ్యనే పోటీ జరుగుతుందని గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మురళీధర్ అన్నారు. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో శేషురెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మద్దెల గురుమూర్తితో కలిసి మేరీగా మురళీధర్లు రోడ్ షో నిర్వహించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ గూడూరు నియోజకవర్గంలో ఎంత గొప్పగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో చిరునవ్వు కనబడుతుందన్నారు. ప్రజలకు మంచి పాలన అందించారన్నారు. అందుకు ఆయనకు అండగా ఉంటామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలం వైకాపా కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసురెడ్డి, మల్లం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చైర్మన్ సాయిరెడ్డి, వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు చెన్నారెడ్డి, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేము ఆయనకి అండగా ఉండాలి, ఉంటామని చెప్పి దృఢమైన సంకల్పంతో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఉదయించే సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉదయిస్తే రోజు రోజుకి గంట గంటకి మరి ఆ ప్రకాశం మేము అనుభవిస్తాము, ఆ వెలుగు మేము అనుభవిస్తున్నాము. మా ఇళ్లలోకి జొరబడిపోయినాడు ఆయన. కాబట్టి ఆయనతో మాకు అలాగా అవినాభ సంబంధం ముడిపడిపోయింది. అదే చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు, అమావాస్య చంద్రుడు. అందువల్ల ఆయనతో మాకెందుకు, ఆ చీకటి బతుకులు మాకొద్దు, గడిచిపోయినాయి. ఈ 5 ఏళ్లలో 3 ఏళ్లే పాపం ఆయనకి అవకాశం వచ్చింది. 2 ఏళ్లు కరోనా ఉన్నా కూడా ఎక్కడ లేని విధంగా భారతదేశ చరిత్రలో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో మల్లం రేంజర్ గ్రామ పంచాయతీలో ఈరోజు ఎలక్షన్ ప్రచార కార్యక్రమం గూడూరు నియోజకవర్గ సభ్యులు సోదరుడు మరియు నియోజకవర్గ నాయకులు ప్రచారం నిర్వహించడం అత్యద్భుతంగా ఘనస్వాగతం ప్రతి ప్రజలందరూ చాలా సంతోషంగా మే 13న జరిగిపోయే ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గూడూరు నియోజకవర్గం నుంచి విషయంగా వాళ్ళందరూ చాలా గొప్పగా ఉంటున్నారు. అవి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఎదిగిపోయాడు. ఆయన నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన వైతాళికుడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. పేదల్ని మానవీయ కోణంలో ప్రతి పేదవాడు కూడా మరి చాలా గొప్పగా ఉండాలి, శాపం కాకూడదు పేదరికం అనే తపనతో ఇన్ని సంక్షేమ ఫలాలు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతగా ఉన్నారని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అదే రకంగా గూడూరు తిరుపతి పార్లమెంటుకి కానీ గూడూరుకి ఉన్నటువంటి అభ్యర్థి విషయాల్లో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అటు బీజేపీ